కాంగ్రెస్ తో బీజేపీ నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, వ్యక్తిగత పనులకే ఆ ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని కమలం పార్టీలో జోరుగా చర్చ కొనసాగుతోంది. సొంత పనుల కోసం ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఆ నేతల వ్యవహార శైలి ఉంటోందని తెలుస్తోంది. పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆరా తీస్తోందని సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వార్నింగ్ తర్వాత కూడా పద్ధతి మార్చుకోకపోతే వేటు పడే ఛాన్స్ కూడా ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారట. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఎవరా కమలన్ నేతలు ప్రభుత్వ పెద్దలతో షేక్ హ్యాండ్ ఇచ్చే పనిలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఉన్న నిజానిజాలేంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కొత్త పాత నేతలకు మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలతో ఒకవైపు రాష్ట్ర నాయకత్వం సతమతమవుతుంటే, మరొక వైపు ఇప్పటికీ ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి కొత్త పాత నేతలు కానీ ఎవరైనా సరే బహిరంగంగా, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా పార్టీ లైన్ దాటి ఎవరు కూడా అతిక్రమించి మాట్లాడవద్దంటూ కూడా ఒకవైపు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నిన్న గత 2 రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా అలా ఉంచితే మరొకవైపు బీజేపీ నేతలు మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలకి షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి పనిలో ఉన్నారనేటటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఒకవైపు బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతమవుతుంటే, మరొకవైపు కాంగ్రెస్ పెద్దలతో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులను పక్కన పెట్టి, పార్టీ కార్యక్రమాలని పక్కన పెట్టి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వారి సొంత పనులకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకి షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి పనిలో ఉన్నారనేటటువంటి చర్చ ప్రస్తుతం బీజేపీ శ్రేణుల్లో కొంత గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరు ఆ నేతలు, కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నది ఎవరు? ఒకవైపు పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలను లైట్ తీసుకోవడంతో పాటు తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, నిధులకు సంబంధించినటువంటి అంశాలని పక్కన పెడుతూ, మరొక వైపు ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి నేతలు లైట్ తీసుకుంటూ, ముఖ్యంగా తమ సొంత పనులకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల్ని కలవడంలో భాగంగా బిజీ అవుతున్నటువంటి ఆ నేతలు ఎవరనే దానిపైన ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసిందనేటటువంటి చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యేల్లో ప్రధానంగా 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాంతోపాటు మరొకవైపు ఎంపీల్లో కూడా కొంతమంది నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉన్నారనేటటువంటి అంశం ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఒకవైపు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో సతమవుతూ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకి ప్రస్తుతం కాంగ్రెస్కి టచ్లోకి వెళ్ళినటువంటి ఆ నేతలకు సంబంధించినటువంటి అంశం మరింత ఆగ్రహానికి గురయ్యేటట్టు చేస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం ఎవరు టచ్లో ఉన్నారనే దానిపైన దృష్టి సారించడం జరిగింది. వారిని హెచ్చరించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్కి టచ్లో ఉండి తమ సొంత పనుల్ని కంప్లీట్ చేసుకునేటటువంటి పనిలో బిజీగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించడం జరిగింది. వారిని పిలిపించి ముఖ్యంగా వారికి కొంత క్లాస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయినా సరే మాట వినకపోతే వారిపైన రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి చర్యలు తీసుకునే దిశగా జాతీయ నాయకత్వానికి వీళ్ళపైన కొంత నివేదికను సమర్పించడంతో పాటు వారిపైన చర్యలు తీసుకునే దిశగా కూడా కొంత రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా కొంత కసరత్తు చేస్తున్నట్టయితే మనకి సమాచారం అందుతుంది. మరి ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చేటటువంటి హెచ్చరికలతో అయినా దారిలోకి వస్తారా, లేక తమ పందాలో తామే ముందుకు వెళ్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కొత్త పాత నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే ఒకవైపు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి, 2029 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారమే రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంతో ముందుకు వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కొత్త పాత నేతలు ఐక్యంగా కలిసి ఉంటారా,
ముఖ్యంగా మరొకవైపు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఇద్దరు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి దూరం అవుతారా, దూరమయ్యి కాంగ్రెస్ బీజేపీ పార్టీ లైన్లో పనిచేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.